ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, ఇతను ఎక్కడున్నారని చూడడానికి వచ్చాను. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. ముందు ఇతని ఉద్యోగంలో నుంచి తీసేయి. ఓకే బాస్. సార్ సార్ ప్లీజ్ మీరు కోపం తెచ్చుకోకండి. పాపం అతను చాలా మంచివారు. అతనికి నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడానికి రాకమ్మా. అయ్యో లేదు సార్, పాపం అతను తెలియకుండానే చైర్లో కూర్చున్నారు. తెలియకుండా ఎలా కూర్చుంటారు? వాట్రా సార్, అది కొందరికి ఆశ ఉంటుంది కదా బాస్ చైర్లో కూర్చొని చూడాలి అని. అలానే మీరు లేని చూసి ఆయన కూర్చొని ఉండుంటారంతే. నేను కూడా తిట్టాను సార్, అంతలోపే మీరు వచ్చేశారు. పాపం సార్, తను చాలా మంచివారు. చాలా మంచివాడా? నాకు అలా అనిపించట్లేదే. ఎలా చూస్తున్నాడో చూడమ్మా. సార్, తను చాలా హార్డ్ వర్కింగ్. ఏ పనినైనా చిటికలో చేసేస్తారు. తనకి ఫ్యామిలీ అని ఎవ్వరూ లేరు సార్. ఫ్యామిలీ అనేదే లేదా నీకు? ఈ మధ్యనే పెళ్లి కూడా ఫిక్స్ అయింది తనకి కదా రామ్ గారు? ఓ అవునరా. అవును సార్, లైఫ్ లో ఇప్పుడే ఏదో ఒకటి మంచి జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. ఏం కష్టాలు పడ్డావయ్యా? చెప్పలేనన్ని అప్పులున్నాయి సార్. అసలు ఫ్యామిలీ లేకుండా అప్పులు ఎలా అయ్యాయి? ఎడ్యుకేషన్ సార్, సొంత డబ్బుతో అతను చదువుకున్నారు. అతనికి సొంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పేపర్ వేయటం, ఇంటి పనులు చేయటం, ఇన్ని కష్టాలు పడి చదువుకున్నారు సార్. వాడి పేరు మీద కొన్ని వేల మంది పిల్లలకి విద్యాభ్యాసం చేయిస్తున్నాడు తల్లి. తర్వాత బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. ఈ మధ్యనే తీర్చాడు సార్. బ్యాంకుకే అప్పిచ్చే కుటుంబం వీళ్ళది. వీడు అప్పు చేయడమా? శబాష్. మీరు ఉద్యోగంలో నుండి తీసేస్తే తనకి చాలా కష్టం అవుతుంది సార్. ఇంకొక ఉద్యోగం దొరికే వరకు అతను రోడ్డు మీద పడతారు. ప్లీజ్ సార్, అలా చేయకండి. రోడ్డు మీద పడితే మొత్తం రోడ్డునే కొంటాడు వాడు. ఇంతలా కష్టపడ్డాడని నాకు అస్సలు తెలియదు తల్లి. అవును సార్. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఇతన్ని క్షమిస్తానమ్మా. తర్వాత ఇతను అలా చెయ్యడని గ్యారంటీ ఏంటి? నేను గ్యారంటీ సార్. అతనికి ఆఫీస్లో ఎలా ఉండాలో కొంచెం నేర్పించమ్మా. సరే సార్. సారీ చెప్పండి. సారీ సార్. గట్టిగా సారీ సార్. రండి రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.